మై ఛానల్ ఈరోజు 10 రూపీస్ కాయిన్స్ గురించి ఆర్బీఐ ఇస్తున్న అవేర్నెస్ గురించి మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం తప్పకుండా మరెన్నో ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం, న్యూస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సాధారణంగా రిజర్వ్ బ్యాంకు జారీ చేసే డబ్బుల్లో 10 రూపీస్ కాయిన్స్ ఒకటి మార్కెట్లో. అయితే ఎలాంటి అడ్డంకులు ఉండవు, కానీ 10 రూపాయల నాణ్యం విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. 10 రూపాయల నాణ్యం చల్లదనే అపోహ ప్రజల్లో ఎలా వచ్చిందో తెలియదు, కానీ వాస్తవానికి ఎలా ఇప్పటికీ అది ప్రజల్లోంచి తీయలేకపోతున్నాం. చెల్లదనే వాదన అనేది ఎక్కువైపోతుంది. అందరి దగ్గర కూడా 10 రూపీస్ కాయిన్స్ అనేవి స్టక్ అయిపోయినాయి. మరి ముఖ్యంగా కిరాణా షాపుల్లో, బ్యాంకుల్లో లక్షల కొద్ది కాయిన్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉండడం జరుగుతుంది. అయితే దీనిని పరిష్కరించాలని రిజర్వ్ బ్యాంక్ చాలాసార్లు ప్రయత్నించింది, కానీ విఫలమైంది. ఇంకా ఆర్బీఐ ఒక స్పష్టమైన ప్రణాళిక తీసుకొచ్చింది. 10 రూపాయల నాణ్యాలు ముద్రించడం మనకి 2009 నుండి 2017 మధ్యకాలంలో 14 సార్లు 10 రూపాయల నాణ్యాలను అయితే విడుదల చేశారు. కాబట్టి వివిధ డిజైన్లతో విడుదల చేశారు. ఎందుకు 10 రూపాయల కాయిన్స్ని విడుదల చేశారంటే, ఎక్కువగా నోట్ల మార్పిడి 10 రూపాయల విషయంలో జరుగుతుంది. అప్పుడు నోట్ అనేది మార్చిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుందని గుర్తించిన ఆర్బీఐ 10 రూపాయల నాణ్యాలని ముద్రించడం 2009 నుండి 2017 వరకు స్టార్ట్ చేసింది. అయితే ప్రజల్లో ఎలా వచ్చిందో తెలియదు ఈ అపోహ 10 రూపాయల నాణ్యాలు చెల్లవని. అదే అపోహ బలంగా నాటుకుపోయింది. ఇప్పుడు ఆర్బీఐ ఇస్తున్న షాక్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే 10 రూపాయల నాణ్యం చెల్లదు అంటారో వాళ్ళకి ఇంకా జైలు శిక్ష అని చెప్తుంది. ఇక్కడ ఒకసారి జారీ చేసింది ఏంటో చదువుతాను, వినండి. ఈ కాయిన్లను నిరాకరిస్తే చట్టపరంగా శిక్షార్హులని కూడా ఇప్పటికే పలుసార్లు హెచ్చరించింది ఆర్బీఐ. కాబట్టి ఇలాంటి అపోహల్లో పాతుకుపోకుండా చిన్న చిన్న వ్యాపారులు, హోటళ్ళు, కిరాణా, బడ్డీ కొట్లు, వర్తకులు చిల్లర నాణ్యాల కొరత ఇబ్బందికి ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ యొక్క అపోహను ప్రజల్లోంచి తొలగించాలని ఆర్బీఐ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అలాగే శిక్ష కూడా అమలు చేస్తుందంట ఎవరైతే తీసుకోరో. కాబట్టి 10 రూపాయల నాణ్యాలని ఇక నుండి మీరు చాలా హ్యాపీగా మీ యొక్క దగ్గరున్న కాయిన్స్ని మీరు ఇవ్వడం మొదలుపెట్టండి. మీరు అప్పుడే ఈ యొక్క అపోహను మనం తొందరగా నిర్మూలించగలుగుతాం. ఓకేనా? థ్యాంక్ యూ. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.